హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, కలెక్టర్ల సదస్సు ప్రధాన అజెండా ఏంటి? సుజాత, రెండు అంశాలపైన ఈరోజు కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. ముందుగా ఈయన జనగణనకు సంబంధించిన శిక్షణ కార్యక్రమం, అదేవిధంగా జనగణనలో ఏ విధంగా క్షేత్రస్థాయిలో అనుసరించాలనే అంశాలపైన ఇప్పుడు సమావేశం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లతో పాటు అదనపు కలెక్టర్లు మరి కొంతమంది ముఖ్యమైన అధికారులు సమావేశానికి హాజరయ్యారు. జనగణన మే 11వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లన్నీ కూడా లెక్కించనున్నారు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన గణన లెక్కించనున్నారు. దీనికి సంబంధించి సుమారు 89,000 మంది సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. కాబట్టి వారికి సంబంధించి జిల్లాల్లో ఏ విధంగా అనుసరించాలి, ఏ ప్రశ్నలు ఉంటాయి, వాటిని ఏ విధంగా సేకరించాలి, ఇదంతా కూడా డిజిటల్ విధానంలో జరుగుతుంది. కాబట్టి డిజిటల్ రూపంలో వాటిని ఏ విధంగా సేకరించాలనే అంశాలపైన కలెక్టర్లకు ఈ రోజు శిక్షణ ఇస్తున్నారు. ఇదంతా కూడా అధికారులు, ఉన్నత అధికారులు అందరూ, అదేవిధంగా జనగణనకు సంబంధించిన అధికారులు వారందరికీ కూడా ప్రెజెంటేషన్ రూపంలో కలెక్టర్లకు శిక్షణ ఇస్తారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత రెండో సెషన్ ప్రారంభమవుతుంది. 2 గంటల తర్వాత ఈ సెషన్ ప్రారంభమవుతుంది. అందులో కీలకమైనటువంటి త్వరలో జరగనున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పైన ఈ సదస్సు జరగనుంది. ఇందులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ వరకు కూడా ఇది నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ 99 రోజుల పాటు ఇటు గ్రామాల్లో ఏం చేయాలి, అదేవిధంగా పట్టణాలు, నగరాల్లో ఎలాంటి కార్యక్రమాలు ఉండాలనే అంశాలపైన చర్చించనున్నారు. ఇప్పటికే ఆయా శాఖలు వాటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా నిర్ధారించుకున్నారు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు మరొక వైపు అభివృద్ధి పనులు, అంటే దాదాపు 1000 గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఈ 99 రోజుల్లో నిర్మించాలని, అదేవిధంగా అంగన్వాడీ కార్యక్రమాలు, అదేవిధంగా రహదారుల నిర్మాణం, సాగునీటికి సంబంధించి, తాగునీటికి సంబంధించి ఇలా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు 99 రోజుల గడువుతో పెట్టుకుని వాటన్నిటిని ఏ విధంగా పూర్తి చేయాలి అనే అంశాలపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. వీటికి సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వీటన్నిటికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. వాటన్నిటిని క్రోడీకరించుకొని ఈ రోజు తుది రూపం ఇవ్వనున్నారు. ఇందులో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు కూడా ఈ సదస్సుకు హాజరై ప్రభుత్వ లక్ష్యాలు ఏంటి, దాని యొక్క ఉద్దేశాలతో పాటు దాన్ని ఏ విధంగా క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయాలనే అంశాలపైన కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన తర్వాత ఈ నెల 6వ తేదీ నుంచి వాటికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభం కానుంది. సుజాత, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.